ఏంటి సార్, వైఎస్ జగన్ వర్సెస్ వైఎస్ షర్మిల. ఒకప్పుడు అన్న వదిలిన బాణంగా చెప్పుకున్నటువంటి షర్మిల ఇప్పుడు అన్నపైనే ఆరోపణలు చేయడమే కాకుండా ఒక రకంగా చెప్పాలంటే తీవ్ర విమర్శలే చేస్తున్నామే. అటువంటి అన్న ఉన్నాడు అని చెప్పడం అనేది ఒక కళంకితం అనే ఒక తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి. అసలు ఏంటి సార్ ఇద్దరికి ఉన్నటువంటి గొడవ ఏంటి? ఇద్దరికి ఉన్నట్టు గొడవ అంటూ ఏం లేదు. గొడవ అంతా ఊరికే గొడవ. జగన్మోహన్ రెడ్డికి ఏం గొడవ లేదు. ఓకే, ఈమెకు పొలిటికల్గా రాజకీయ ఆకాంక్ష ఎక్కువ ఉంది. ఎస్. ఒకవేళ షర్మిల స్థానంలో నేను కూడా ఉంటే కూడా నేను కూడా అంతే ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే ఆమె ఈయన కష్టకాలంలో ఉన్నప్పుడు ఆమె కూడా పాదయాత్ర చేసింది. దానికి రకరకాలుగా ఆమెతో తిరిగిన వాళ్ళు క్లోజ్గా ఇక్కడ ఆయన పేరు మన కొండా రాఘవరెడ్డి వాళ్ళు వేరే వేరే ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఇస్తారనుకో, అది వేరే విషయం. చేశారు. కుటుంబంలో నేను కూడా రాజకీయ ఆకాంక్ష, ఎందుకంటే పొలిటికల్ ఫ్యామిలీ ఉంటూ వచ్చింది కాబట్టి ఆమెకు కూడా ఉంది. ఎప్పుడుంటూ ఆమెకు అదే కడప ఎంపీ సీటు అటువంటిది ఏదో ఆశ ఉండొచ్చు ఆమెకి. అది కాలేదు. జగన్ ఆలోచన జగన్ది, ఆమె ఆలోచన ఆమెది. ఈ రాజకీయంగా తను నాకు కూడా స్థానం కావాలన్నప్పుడు ఏమవుతుందంటే ఒక రాజకీయంగా ఒక కుటుంబంలో 2-3 అధికార కేంద్రాలు ఏర్పడితే చాలా ప్రాబ్లం. ఇప్పుడు వివేకానంద రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఉన్నా ఆయనకు అణిగిమణిగి ఉంటుండే ఎవరు ఇది మన వివేకానంద రెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి ఉన్నా అవినాష్ రెడ్డి జగన్ ఇట్లా గీత గీస్తే దాన్ని దాటడు. ఇక ఇతనికి ప్రాణం పోతున్నా కానీ ఏమి వస్తున్నా కానీ అన్న తెప్పంది ఏం చేయడు. ఈ అమ్మాయి అలా కాదు కదా, ఈమె యాటిట్యూడ్ చిన్నప్పటి చూశారు. ఆయన 20-25 సంవత్సరాల నుంచి ఈమె ఏ విధంగా ఈమె యాటిట్యూడ్ ఎలా ఉందో అందరికీ తెలుసు. పులివెందులు తెలుసు, కుటుంబాలు తెలుసు, అలా తెలుసు. ఈమె ఆయన చెప్తే వినేది కాదని మీ అందరికీ ఇప్పుడు అర్థమైపోయింటుంది. ఈమె యాటిట్యూడ్ ఏమో జనాలకంతా అర్థమైంటుంది. ఈమెకు ఒక అధికార కేంద్రంగా ఈమెను పెడితే పార్టీ చాలా సఫర్ అవుతుంది. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే రాజకీయాల్లో స్వార్థపరులు కూడా చాలామంది ఉంటారు. అవును. ఇంకొక ఇక్కడ పని కాకపోతే ఇంకొక అధికార కేంద్రం మీదకి వెళ్ళి చాలా ప్రాబ్లమ్స్ తీసుకొస్తారు. దానికోసం ఆయన వీళ్ళకు నువ్వు వ్యాపారాలు చేసుకోండి, ఇంకేమైనా చేసుకోండి, నో ప్రాబ్లం, మన ఇంటి నుంచి ఒక్కరు చాలు అనే నిర్ణయానికి వచ్చాడు. అందుకే పక్కన అవినాష్కి ఇచ్చాడు. అవును. ఈమె ఎప్పుడైతే తెలంగాణ వైఎస్ఆర్సీపీకి నన్ను హెడ్ చేస్తే నేను అక్కడ పార్టీని నడుపుకుంటానంటే అది కూడా ప్రాబ్లం అనిపించింది. ఎందుకంటే అప్పుడు కేసీఆర్ అనేది ఆయన జగన్మోహన్ రెడ్డికి కొంచెం మిత్రపక్షం, అంతే కొంచెం మంచి సంబంధాలు, ఇప్పుడు కూడా సంబంధాలు ఉన్నాయి. అప్పుడు చాలా స్నేహపూర్వకంగా ఉన్న గవర్నమెంట్ ఇక్కడ, ఆయన గవర్నమెంట్ అక్కడ ఉంది. ఈమె ఎవరి మీద పోరాటం చేయాలో వచ్చి ఇక్కడ వైఎస్ఆర్సీపీ పెడితే న్యాచురల్గా పవర్లో ఉన్న వాళ్ళతోనే చేయాలి. కాబట్టి అట్లా కాదు అంటే వాళ్ళ కుటుంబం అంతా ఎంతమంది నచ్చదెప్పినా వినలేదు. వినేందుకు సరే నీ ఇష్టం అని చెప్పారు. ఆమెనే అఫిడవిట్లో రాసుకుంది 236 కోట్లేమో వాళ్ళ అన్న వదిన నుంచి అప్పు తీసుకున్నానని. కొంత మనీ ఇచ్చేశారు. సరే నువ్వు చేసుకోకున్నారు. ఆమె ఆ పద్ధతి ప్రకారం వైఎస్ఆర్ టీపీ పార్టీ పెట్టుకుంది. ఈయన క్యాడర్ని కూడా ఆయన ఎప్పుడు అబ్జెక్షన్ చేయలేదు. ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ రాజశేఖర రెడ్డిని, గతంలో వైసీపీలో ఉన్న వాళ్ళంతా కొండా రాఘవరెడ్డి లాంటి ఇంపార్టెంట్ వ్యక్తులంతా జాయిన్ అయినారు, పని చేసుకున్నారు. కానీ సక్సెస్ కాలేదు ఆమె. ఎందుకంటే ఆల్రెడీ వ్యాక్యూమ్ లేకపోయింది. ఈమెం సెట్ కాలేదు. మరి వ్యాక్యూమ్ లేని సాట కూడా సక్సెస్ అయినా కానీ ఈమెకు ఆ నాయకత్వ లక్షణాలు లేకపోయి ఉండొచ్చు. ఆవేశంతో పోయినాక తర్వాత ఈమె ఇంకా డబ్బు కావాలన్నాము, ఇంకా ఆ పార్టీని నడిపినకి ఏదో కావాలంటే కాలేదు. కాకపోతే ఆ కాంగ్రెస్ వాళ్ళ హ్యాండ్లోకి వెళ్ళడము, ఇంకా మీరంతా చూడడమే. చంద్రబాబు నాయుడు, తెలుగుదేశము వీళ్ళంతా ప్రభావంతో ఆమెను తీసుకొచ్చి జగన్ని, ఎప్పుడైతే మీకు జగన్ మీద కోపం, వ్యతిరేకత పెరిగిందో, నాకు ప్రాపర్గా మనీ, పవరు, ప్లేస్ చూపలేకపోయినాడని వాళ్ళ చేతిలోకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి ఈయనకి ఇబ్బందికరంగా, అంటే రాజశేఖర రెడ్డికి అభిమానం ఉన్న ఓట్లు ఎన్నో చీల్తాయి కదని కాంగ్రెస్ వాళ్ళు అత్యాశపోయి ఆమెను పెట్టడం, ఆమె అక్కడ ఉండడం, ఇవన్నీ మీరు చూస్తున్నారు. అవును. అంతే. ఆస్తుల వ్యవహారం అంటే ఆస్తులండి రాయలసీమలోనే ఎక్కడైనా ఆడపిల్లకి ఇచ్చేస్తారు. ఎప్పుడో కొత్తగా వివాహం అయినప్పుడే, అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే ఇద్దరికి, అంటే ఇటు కుమారుడికి కుమార్తె షర్మిలకు
ఎవరి వాటా వాళ్ళకి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే ఇది చాలా మంది ఎప్పుడో ఇచ్చేసాడు చెప్తున్నారు, అది కరెక్ట్. ఎప్పుడో ఇచ్చేసారండి. ఆమె ఇండ్లు వేరే, బెంగళూరులో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇండ్లు వేరే. నీకు ఇరపలపాయలైన 2 హౌసులు సపరేట్ కట్టి ఇచ్చేసాడు, ఆస్తులు పంచేశాడు. ఆమెకు 54,50,000 ఇడపలపాయలు కూడా ఇచ్చారు. ఇంకా రాజంపేట, కోడూరు ఏరియాలో కూడా ఏదో ఇచ్చారు అని. అవన్నీ రాజశేఖర్ ఉన్నప్పుడు అన్నీ ఇచ్చేశారు. ఈయనకి ఇచ్చేశారు. ఓకే, రాజశేఖర్ రెడ్డి తను పంచాల్సినటువంటి పనిచేశాడు, ఆయన ప్రాపర్టీ మొత్తం. ఈ జగన్మోహన్ రెడ్డి ఏమంటే రాజశేఖర్ రెడ్డి ప్రతిపక్షం నాయకుడు ఉన్నప్పుడు ఈ అబ్బాయి వ్యాపారాలు చేస్తున్నాడు. మీకంతా తెలుసో లేదో, వరంగల్లో, ఖమ్మం జిల్లాలో ఈ ఏరియాల్లో లారీలు పెట్టుకొని గ్రానైట్ క్వారీల్లో ఉండి పని చేసుకున్నాడు ఆయన. తర్వాత బెంగళూరులో సెంటర్ పెట్టుకొని హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్స్ చేసి పెట్టుబడులు పెట్టుకొని ఆస్తులు పెట్టి ఆయన జగన్మోహన్ రెడ్డి బిజినెస్లోకి వచ్చినాకనే రాజశేఖర్ రెడ్డి ఫ్లూయెంట్ మనీ, సఫిషియెంట్ మనీ చూసింది. అచ్చా, అంత జగన్ శ్రమ, జగన్ యొక్క తెలివితేటలు. నీకు 2004 ఎలక్షన్స్కి నేను అక్కడ ఇన్స్పెక్టర్గా ఉన్నా. ఓకే, ఒక పులివెందల్లో ఒక హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ని 7 crores to 10 crores మధ్యన అమ్మి వచ్చి అదే డబ్బే అప్పుడు కడప జిల్లాకు ఖర్చు పెట్టింది వాళ్ళు. ఓకే, ఆ సందర్భంలోనే విజయమ్మ గారు లేకపోతే ఇంట్లో వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో రాజేష్ పైలట్ అని వాళ్ళంతా ఉన్నారు కదా, వాళ్ళ పిల్లలంతా ప్రమోట్ అవుతున్నారు ఎంపీలుగా. ఈయన కూడా ఎంపీ చేస్తాము ఈ టైంలోని ట్రై చేసి అది ఒక పెద్ద మీటింగ్ జరిగింది కడప పార్లమెంట్ సీటు గురించి. నేను అక్కడ ఇన్స్పెక్టర్ 2004లో. ఓకే, అక్కడ కడప పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన వరదరాజరెడ్డి లాంటి సీనియర్ లీడర్స్ అంతా కూడా వచ్చారు. ఇలా ఫ్యామిలీ మెంబర్స్ సివి సుబ్బారెడ్డి అంతా, వైఎస్ భాస్కర్ రెడ్డి వీళ్ళందరూ కూడా దాంట్లో ఉన్నారు మీటింగ్లో. అయితే అక్కడ ఎంపీలంతా అప్పుడేం వైఎస్ వివేకానంద రెడ్డి ఎప్పుడు అడ్డం చెప్పలేదులే, కానీ ఆ రోజు కూడా అడ్డం చెప్పలేదు. వాళ్ళన్న ఏం డెసిషన్ తీసుకుంటే అది. కానీ వరదరాజరెడ్డి ఇటువంటి సీనియర్ లీడర్లంతా అరే మనం ప్రతిపక్షంలో ఉన్నాము, ఎలక్షన్కి పోతున్నాము, వివేకానంద రెడ్డికి ఉన్న ఇమేజ్ కొత్త పిల్లోడు కదా, మరి ఎంపీకి ఉన్న ఇమేజ్తో కదా మాకు కూడా ఓట్లు వస్తాయి, వద్దులే పోస్ట్పోన్ చేసుకున్నామని ఆ రోజు జరగలే అది. ఓకే, మరి నేనేం నా కళ్ళతో చూడలేదు, కానీ చెప్తే వింటాం కదా, ఇన్స్పెక్టర్ క్యాడర్లో అక్కడ ఆయన క్లోజ్ ఉన్న వాళ్ళు చెప్తారు, సివిస్ బాడీ ఇట్లా వాళ్ళంతా చెప్తారు కదా. ఈమె వివేకానంద రెడ్డిని చాలా దుర్పాసలు ఆడింది షర్మిల. అప్పుడు షర్టు పట్టుకొని, ఈ షర్టు కూడా మాదే, మా సంపాదన రెడ్డి షర్ట్ పట్టుకుని, బాబాయ్ షర్ట్ నువ్వేంది పోటీ చేస్తావు, ఇది మాది కదా. ఎందుకంటే ఖర్చు పెట్టేదంతా జగన్ డబ్బుది. ఈయన పొలిటికల్గా తిరిగేకి వివేకానంద రెడ్డి ఒక్క పైసా ఖర్చు లేదండి. పెట్రోల్ బంక్లో అప్పు ఉంటుండే, ఉమ్మడి కుటుంబము మొత్తం రాజశేఖర్ రెడ్డి క్లియర్ చేస్తుండే అవన్నీ ఖర్చులన్నీ. అది కరెక్టే. ఇప్పుడు సొంత బాబాయిని షర్టు పట్టుకు ఆ టైంలో అందరు అన్నారు. మరి అదే షర్మిల వివేకానంద రెడ్డి బాబాయ్ గొడ్డలు అని చెప్పి ప్రచారం. ఇప్పుడు అంత ఈ కాలం మారిపోయినాక కాలం ఇప్పుడు ఇలా ఉంది. ఇంతకుముందు ఒక వీడియో కూడా పెడతా, ఈరోజే నాకు సర్క్యులేట్ అయింది. ఈ అవినాష్ రెడ్డిని ఎప్పుడో రామ్ గారు ఇంటర్వ్యూ చేశారు. ప్రియదర్శిని రామ్ ఇంటర్వ్యూ చేస్తే ఆమె అవినాష్ అండి చాలా సూటబుల్ వ్యక్తి, అతనే మాకు ఎంపీ అన్నీ తెప్పింది కదా. ఈరోజు ఇప్పుడు ఇలా మాట్లాడుతుంది. సరే, అవన్నీ ఇష్యూస్ అవి. ఇంకోటి, ఈ ప్రాపర్టీస్ అన్నీ ఆమెకి ఇచ్చేటివి అవి ఇచ్చేశారు. రాజశేఖర్ ఉన్నప్పుడు ఇచ్చారు, రాజశేఖర్ తర్వాత కూడా వచ్చేసినాయి, అయిపోయింది. ఆమెకి ఏమి ఇవ్వాలనుకున్నారో అవి ఇచ్చేశారు. ఇప్పుడు ఈమె అడుగుతుండేది ఏంది, ఒకవేళ రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీ ప్రాపర్టీ అయితే విజయమ్మకు షర్మిలకు షేర్ ఉంటుంది కదా, ముగ్గురికే కదా ఉండేది. ఒకవేళ లీగల్ హెయిర్స్ అయినా ముగ్గురే వస్తారు, ముగ్గురులో 2 భాగాలు వీళ్ళకే ఉంటుంది కదా. అవును, వీళ్ళిద్దరు సంతకం పెడితే అయిపోతుంది, అదేం పెద్ద సమస్య కాదు. కరెక్టే. వీళ్ళు ఏమడుగుతుంటారు, జగన్ వచ్చి రిజిస్టర్ ఏమని అడుగుతుంటారు. జగన్ ఎందుకు చేయాలి అంటే జగన్ రిజిస్టర్ అంటే జగన్ ఆస్తి కదా అది. వాళ్ళ ఫాదర్దే పంచుకోకుండా ఉంటే వీళ్ళిద్దరికే మేజర్ పోర్షన్ ఇల్లు, వాళ్ళు ఇష్టం వచ్చిన పని చేసుకోవచ్చు. అవును, వీళ్ళు అడిగేది ఏమి, జగన్ వచ్చి సంతకం పెట్టాలా, జగన్ వచ్చి ఎంఓ రాసి మాకు ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేయాలని మాట్లాడుతున్నారు. అవును, సరస్వతి షేర్స్ ఎవరిది, ఇది ఈయనది, జగన్మోహన్ రెడ్డిది. చెల్లెల మీద ప్రేమ, ఇంత మాకు వర్క్ చేసింది ప్రేమ, తల్లి మీద ప్రేమ, అందుకోసం వాళ్ళకి ఇంత 40% షేర్స్ ఏదో
మీకు ఇస్తామని ఎంఓయూ రాసుకున్నాడు. ఓకే. ఎందుకు ఎంఓయూ రాశాడు? ఆల్రెడీ ఈడీ అటాచ్మెంట్లు ఉన్నాయి కాబట్టి. ఎస్, ఎగ్జాక్ట్. ఈడీ అటాచ్మెంట్లో జగన్ ఆస్తి కాబట్టి, జగన్ పేరు మీద ఉంది కాబట్టి, జగను వాళ్ళ అలిగేషన్ చేసిన దాంట్లో వస్తుంది అది. అంటే ఇక్కడ ఓవరాల్గా వైఎస్ షర్మిల ఏదైతే ఆస్తి కోసం డిమాండ్ చేస్తూ గొడవ చేస్తుందో, ఈ ఆస్తి అంతా కేవలం జగన్ స్వార్జితమే. జగన్ కు సంబంధించినటువంటి సొంత ఆస్తి, అది కూడా స్వార్జితం. అదే జగన్ నుంచి వచ్చింది కూడా కాదు. యా, నేను చెప్తున్నా కదండి, 2004లో ఆయన సీఎం కాకముందు ఆయన ఒక హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టును అమ్మియోసి వచ్చి ఖర్చు పెట్టినాడు. జగన్ ఏముంది అప్పుడు ప్రతిపక్షంలో 10-15 ఏళ్ళు ఉన్నారు వాళ్ళు. అవును. కాంగ్రెస్ పార్టీ కూడా పెద్దగా ఇచ్చింది ఏం లేదు. కడపకంతా అబ్బాయే ఖర్చు పెట్టాడు. అవును. రాజశేఖర రెడ్డి డబ్బు కాదు అది. ఆయన సొంతంగా డెవలప్ చేసిన హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ని అమ్మి తెచ్చిచ్చాడు. మరి ఎవరు సంపాదిస్తున్నారు అప్పటికి? ఈ అబ్బాయి సంపాదిస్తున్నాడు. అవును. అదేవిధంగా భారతీయ సిమెంట్ కూడా ఆయన ఆలోచన నుంచి, ఆయన శ్రమతో, ఆయన నైపుణ్యంతో భారతీయ సిమెంట్ అంటే ఎంత ఉంది మీకు ఇప్పుడు చెప్పండి. దాని పేరు ప్రతిష్టలు ఎలా ఉన్నాయి? చాలా ఫెమిలియర్ బ్రాండ్. అదేవిధంగా మీడియా సాక్షి కూడా, దీంట్లో ఏ దాంట్లో కూడా అనిల్ కుమార్ కానీ, ఆమె భర్త వైపు ఉంటే కానీ, షర్మిల కానీ వాళ్ళ పాత్ర ఏమి లేదు. దీంట్లో మాకు షేర్ కావాలంటే ఎందుకు వస్తుందండి? ఆయన సొంతంగా సంపాదించుకుంది, వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చేశారు, దాంట్లో ఏం లేదు. ఒకవేళ అవి పంచుకోకుంటే ఆయన న్యాచురల్గానే ఆమె కోర్టు పోయి వాద్యం వేసేసి సివిల్ కేసు పెట్టి తీసుకోవచ్చు. ఇవి అట్లా లేదు. ఈయన వచ్చి ట్రాన్స్ఫర్ చేయాలి, ఎందుకంటే ఆయన సొంతం ఆస్తి కాబట్టి. జగన్మోహన్ రెడ్డి ఆయనే సొంతంగా తయారు చేసింది కాబట్టి, సంపాదించుకున్నాడు కాబట్టి, ఆయన సొంతంగా సంపాదించుకున్నాడు కాబట్టి ఈడీ అటాచ్ చేయగలిగింది. షర్మిలది అయితే ఎందుకు అటాచ్ చేస్తుంది? షర్మిలది ఏదైనా అటాచ్ చేశారా? ఒకటైనా సంబంధం లేదు. విజయమ్మ పేరు మీద ఉండి ఏదైనా అటాచ్ చేస్తారా? లేదు, సంబంధం లేదు. మీకు అర్థమైందా ఇప్పుడు? కాబట్టి జగన్మోహన్ రెడ్డిది ఆస్తి కావాలని అడుగుతున్నారు. ఆమె ఏం చెప్తుంది లెటర్లో చూశారు కదా. ఇప్పుడు అదే అడగబోతున్నా. వైఎస్ విజయమ్మ కూడా లెటర్ రిలీజ్ చేశారని చెప్పి ఒక లెటర్ అయితే సర్క్యులేట్ అవుతుంది గత కొద్ది రోజులుగా. అందులో వైఎస్ విజయమ్మ సంతకం ఆమెదేనా కాదా అనేది కాసేపు పక్కన పెడితే, అందులో ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్లో ఉన్నటువంటి 2-3 అంశాలు చెప్పదలుచుకున్నాను. ఒకటి, వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆస్తి పంపకాలు జరగలేదు, ఉన్న ఆస్తిని 4 మనుమళ్లకు సమానంగా ఇవ్వాలని, ముగ్గురు మనవరాళ్ళు ఒక అక్కడ మనుమళ్ళు అని ఉంది, మనుమళ్లకు సమానంగా పంచి ఇవ్వాలని ఆయన అనుకున్నారు. ఆయన ఉద్దేశం ఆదేశం కూడా, ఆయన ఉద్దేశం ఆదేశం అదే. జగన్ దానికి ఇష్టపడడం లేదు అని చెప్పి విజయమ్మ రాసినట్టుగా ఒక లెటర్ అయితే సర్క్యులేట్ అవుతుంది. ఆ పాయింట్కు నేను చెప్తాను. ఆ పాయింట్ గురించి చెప్పండి. ఇప్పుడు పంపకాలు పంచలేదంటే మరి ఇంత ప్రాపర్టీకి ఈమె ఓనర్ ఎట్లా అయింది? షర్మిల ఎలా అయింది? ఎవరు ఇచ్చారు? యలహంక ప్రాపర్టీ కానీ పంపకాలు పంచకంటే పార్ట్నర్షిప్ డీడ్ అని ఏముంటుందండి? ఆడపిల్లలతో పార్ట్నర్షిప్ డీడ్ ఏముండదు. మాకు రాయలసీమలో పులివెందుల అస్సలు ఉండదు. తండ్రి వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటూ పోతారు, కూతురికి ఇవ్వాల్సింది అంతే. అన్నదమ్ముల మధ్య అయితే పార్ట్నర్షిప్ డీడ్ వస్తుంది కానీ సరే పార్ట్నర్షిప్ కాదు, పార్టీషన్. వీళ్ళ మధ్యన ఏముంటుంది? ఈమెకి ఏమో ఇవ్వాలనుకుంటారో అన్నీ ఇచ్చేశారు. జగన్ కానీ ఎక్కువ ఇచ్చాడు ఇనీషియల్ స్టేజ్లో, అబ్బాయి సంపాదించుకున్నాడు తర్వాత. ఓకే, అదొకటి. రెండోది, 4 మనువులకు సమానం అనుకున్నట్లయితే, ఆయన అనుకున్నాడు, ఆయన ఆదేశం కూడా అంటే, ఆయన ఇద్దరికి రిజిస్ట్రేషన్ చేసి బదలాయించే బదులు మనవాళ్ళకు జగన్కి 2 కూతుర్లు వాళ్ళ పేరు మీద, ఆమెకు కొడుకు కూతురు షర్మిలకు వాళ్ళ పేరు మీద రాసిస్తాడు కదా సమానంగా. అవును, ఆయనకు ఆ ఉద్దేశం ఉంటే ఎందుకు కూతురుకు అల్లునికి ఎందుకు రాస్తారు? కాబట్టి అది పక్కా అబద్ధం. ఆదేశం ఏమంటే ఎవరంటే విన్నారు? వీళ్ళిద్దరు ఈమె తప్పిస్తే ఇంకెవరన్నా చెప్తున్నారా? విజయమ్మ కూడా వచ్చి ఇంతవరకు మాట్లాడలేదు, అది నా సంతకమే ఇదంతా కథ అని. ఓకేనా? సరే, ఇప్పుడు సంతకం ఒకవేళ ఆమెదే అయ్యింది, కాసేపు ఫర్ సమ్ టైమ్ వి విల్ అగ్రీ టు సమ్ కన్సెంట్, సైన్ తనే చేసింది అనుకుందాం. ఒకవేళ తనే సైన్ చేసి ఉంటే అందులో ఉన్న కంటెంటే నిజం అనుకుంటే, రాజశేఖర రెడ్డి బతికున్నంతకాలం ఆస్తుల పంపకాలు జరగలేదు అని లెటర్లో ఉంది, వైఎస్ విజయమ్మ చెప్పినట్టుగా రాసినట్టుగా. ఒకవేళ నిజంగా ఆయన బతికున్నప్పుడే పంపకాలు జరగకపోయి ఉంటే, ఇప్పుడు ఉన్నది ఎవరు? ఆయన భార్యగా విజయమ్మ ఉంది. ఆమెకు ఆ హక్కు ఉంది కదా, రాసే హక్కు ఉంది. చెప్తా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడు పంపకాలు జరగకపోతే ఈమెకి ఇప్పుడున్న ఆస్తులు ఎట్లొచ్చాయి? నిజంగా ఎలా వచ్చాయి రాయొచ్చు కదా, ఎలా వచ్చాయి అనేది నా క్వశ్చన్. కాబట్టి రాజశేఖర పోకముందే వీళ్ళంతా రాశారు. లేదు, రాజశేఖర చనిపోయినాక మేమే చేసుకున్నామంటే, మీరే చేసుకుంటే మీరు ఒప్పుకునే కదా, అంతే కదా. నీకు ఈ ప్రాపర్టీస్ అని విజయమ్మ ఈ ప్రాపర్టీస్ అని మీకు చేస్తే ఇద్దరు ఒప్పుకున్నారు కదా. అప్పుడు
మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఎందుకు వచ్చింది 30 రాజశేఖర రెడ్డి చనిపోయి 2009లో చనిపోయాడు. అవును. అప్పుడు ఒప్పుకున్నట్లే కదా నువ్వు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఎందుకు అడుగుతున్నావు నువ్వు? కొత్తగా నువ్వు అడిగినా అడగకోకుండా సరస్వతి సిమెంట్లోనే 40% ఇస్తానన్నాను నీకు షేర్స్. ఓకే, అది కూడా నీకు భారతీయ సిమెంట్స్ కన్నా బాగా పోతుంది. అది అంత మంచి ఏరియా మొదలు పెడితే. మరి నువ్వు ఎందుకు అది ఈడీలో ఉండి నీకేమంత తొందర వచ్చింది? నీకు ఆయన ఎంఓయూ రాసి ఇచ్చినాడు అమ్మకి, నువ్వు మార్చుకోవాల్సిన పని నీకేమొచ్చింది? ఏమంత తొందర? నీకేమన్నా లాక్కున్నాడా? దాని నుంచి ఏమన్నా పైసా ఆదాయం ఉందా? ఇప్పుడు ఏం లేదు కదా. ఇంకా నీకు ఆ ఫ్యాక్టరీనే తయారు కాలేదు, అది ఇంకా కట్టలేదు. అవును కదా. నువ్వెందుకు ఏం తొందర వచ్చింది నీకు? వాట్ మేడ్ యూ టు రన్ లైక్ దట్? అంటే వెనకాల అంత పరిగెత్తి నువ్వు దాన్ని మార్చుకోవాల్సిన అవసరం వచ్చింది. ప్లాంట్ అయితే స్టార్ట్ కాదు, ఎందుకంటే అది ఈడీ అటాచ్మెంట్లో ఉంది. ఈయన ఏం చేయలేడు, ఈయన అమ్ముకొని కూడా అమ్ముకోలేడు దాన్ని. ఆయన కాలేదండి, స్టార్ట్ కూడా కాలేదు. అదే సిమెంట్ ఫ్యాక్టరీ అంటే ఏం లేదు, భూమిలో ఉండేది. అంతే కదా, భూములు ఉంటాయి అంతే. దాని మీద పవన్ కళ్యాణ్ వస్తేనే చాలా ఏదో అది ఉండే ఇది ఉండే అని చూసి ఏం లేదని రిపోర్ట్ ఇస్తే మూసుకున్నారు. ఓకే అని ఒక భూములు ఉన్నాయి, ఏది మొదలు పెట్టలే. మొదలు పెడితే అప్పుడు వస్తుంది అది ఒక ప్రాజెక్ట్ అనేది ఊపం వస్తుంది. నీకేమంత తొందర వచ్చింది? ఈయన ఏమైనా ఎవరికైనా మార్చనీకి ఏమైనా ట్రై చేస్తాడా? లేదు కదా. నీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉందే? ఈడీ అటాచ్మెంట్లు ఉంటే దాన్ని ముట్టుకునేకి లేదు. నీవు ఆ సర్టిఫికేట్ షేర్స్ పోయినాయని పోలీస్ స్టేషన్లో ఒక ఫాల్స్ రిపోర్ట్ ఇచ్చేసి ఫాల్స్ సర్టిఫికేట్ తీసుకొని పోలీసు వాళ్ళతో నువ్వు ఎలా మార్చుకుంటావు షేర్స్ నీ పేరు మీద? నేరం కాదు అది. ఆ విధంగా జరిగితే ఈడీ వాళ్ళు ఇతన్ని జైల్లో పెట్టే అవకాశం ఉంది. బెయిల్ రద్దయ్యే అవకాశం, బెయిల్ రద్దయిస్తే జైలుకు పోయే అవకాశం ఉంది. నీకు తెలిసే చేసావా? నీకు ఎవరు ఉండరు అని కదా వీళ్ళు అలిగేషన్. జైలుకు పంపిణీకి సిద్ధమై చేశారని దానికోసమే ఆయన క్యాన్సిల్ చేయించాడు. 40% ఆస్తి నాకు కావాలని కాదు, ఇది లీగల్గా ప్రాబ్లం వచ్చి నా రాజకీయ జీవితానికి నాకు నా భార్య నా పిల్లల నా భవిష్యత్తుకు ఇబ్బంది వస్తుందనే క్యాన్సిల్ చేశాడు. ఆయన పోరాడి లీగల్గా పోయి క్యాన్సిల్ చేసి గెలిచాడు కూడా. అవును, ఎన్సీఎల్టీలో మరి అటువంటి వాడిని పట్టుకొని ఇటువంటి అన్నం ఉండకూడదు ఎవరికంటే, నీలకటి చెల్లెలు ఉండకూడదు ఎవరికని అందరూ అనుకుంటున్నారు జనాలు. రాయలసీమలో ఎవరిని పోయి అడిగినా కానీ చెప్తారు, చాలా చెప్తారు. ఆ మాటలు మనం అనకూడదు. అయితే ఇక్కడ మొత్తం అంటే ఎన్నాళ్ళు కామ్గా ఉన్నది వైఎస్ షర్మిల, ఇప్పుడు సడన్ గా ఇప్పుడంటే చాలా తీవ్రమైన వ్యాఖ్యలు ఇప్పుడు ఎందుకంటే అండి కుట్ర ఏం లేదు, వెరీ సింపుల్ అండి. తెలుగుదేశానికి ప్రాబ్లం వచ్చినప్పుడు అది చేస్తారని ఒక అలిగేషన్ ఉంది. ఇప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి? టీటీడీదో ఒక ప్రాబ్లం, టీటీడీ చైర్మన్దో ఒక ప్రాబ్లం, అన్ని ప్రాబ్లమ్స్. నిన్న మొన్నట్ల ఇంకేదో ప్రాబ్లం వచ్చా. అన్నిటికన్నా ముఖ్యంగా ఎవరన్నా చూస్తే నవ్వుతారు, ఏ రాజకీయ నాయకుడు చేయలేరు. వాళ్ళ హెరిటేజ్కి సుమారుగా 100 కోట్ల జిఎస్టీ రాయితీ ఇప్పించుకుంటాడు. అవును, సొంతగా. మీ ఇద్దరం లేము, తండ్రి కొడుకు బయటకు పోయినారు, వీళ్ళు చేసినారంటే వాళ్ళు చేయకుండా ఉంటారా? మిగతా మినిస్టర్లు అప్రూవ్ చేయరా అది? అటువంటి సీరియస్ అలిగేషన్స్ పెట్టుకొని విపరీతమైన అలిగేషన్స్ ఉన్నాయి గవర్నమెంట్ మీద, అన్పాపులర్ అవుతుంది. కాబట్టి పెద్ద గీతని ఒక గీతని చిన్న చర్చ లేనప్పుడు దాని పక్కన ఓ పెద్ద గీత గీత సరిపోతుందని ఈమెను పంపిస్తారు. ఇది ధర్మయుద్ధం చేయక సెకండ్ని తీసుకొచ్చి పెట్టుకుంటారు. చూడే, భీష్ముని చంపలేక అర్జునుడు ఉపాయం చెప్తాడు, ఆయన భీష్ముని చంపడం చాలా కష్టం, అతన్ని మనం ఏం చేయలేము, సెకండ్తో యుద్ధం చేయడు చూడు. ఆయన సెకండ్ అంటే సెకండ్ని యుద్ధానికి పంపిస్తారు. ఇప్పుడు ఏమైనా తిట్టలేడు పెట్టలేడు కదా పాపం జగన్మోహన్ రెడ్డి. సెకండ్తో భీష్ముడు ఎట్లా యుద్ధం చేయలేడు, తన చెల్లెళ్ళని ఏం తిడతాడు ఆయన? ఏం మాట్లాడతాడు? అందుకే పల్లెత్తు మాట్లాడలేడు అనే చెప్పే వీళ్ళని ఇడుస్తున్నారు. వీళ్ళకు ఏమాత్రం హృదయం లేని సిస్టర్స్ కాబట్టి ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారు. ఒక హృదయం అంటూ లేదు. భగవంతుడు అనేది వాళ్ళు నమ్మిన దేవుడైనా మేము నమ్మిన దేవుడైనా చూస్తుంటాడు, దానికి శిక్ష అనుభవిస్తారు. ఓవైపు షర్మిల, మరోవైపు మొన్నటి వరకు కజిన్ సిస్టర్ సునీత రెడ్డి. ఆ బాబు ఈ లెటర్లోనే ఇద్దరు చెల్లెళ్ళ వెనక ఎవరున్నారు? ఇద్దరు చెల్లెళ్ళ టార్గెట్ చేసి ఇద్దరు చెల్లెళ్ళ వెనక జగన్మోహన్ రెడ్డికి కాని వాళ్ళే ఉన్నారు. ఎవరుంటారండి వైరుపక్షం? ఇంకా అదేం పెద్ద మేము పేర్లు చెప్పాలా? తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అని చెప్తారు, అంతే కదా. నన్నే కదా, ఎవరిని అడిగినా అంటే చెప్తారు. ఎవరికి లాభం ఉందండి? జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ డిఫేమ్ అయిపోతే కాంగ్రెస్ పార్టీ వస్తుందా ఇక్కడ? అవును కదా, రాదు కదా. ఎవరికి వస్తుంది? తెలుగుదేశం పార్టీకి వస్తుంది. అదే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉండి ఆమె కాంగ్రెస్ పార్టీ పాలసీల కంటే అధికార పార్టీ ఇప్పుడు వ్యతిరేక విధానాల కంటే నేను చెప్తాను, నాకు అర్థమైంది. ఈ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు నుండి ఆ పార్టీ ఉన్నతికి చేయకుండా ఎంతో
ఏదో ఇంపార్టెంట్ ఇష్యూ మీద ప్రెస్ మీట్ పెట్టడము, దాంట్లో సగం పేగా జగన్ని తిట్టడం. అంతే సొంత ఎజెండానే ప్రతిసారి. సొంత ఎజెండా కాదు, ఆమె సొంత ఎజెండా కాదండి. జగన్మోహన్ రెడ్డి వైరుపక్షం ఎజెండా, వారి పక్ష అజెండాని ఇంప్లిమెంట్ చేసేకి వస్తుంది. ఎందుకంటే ఆమెని మళ్ళీ అదే సెకండరీ కథనే, ఈమెనేం తిట్టలేడు కదా, ఆయన నోరు మూసుకొని ఉంటారు. భగవంతుని కొద్ది అదే పైన ఉన్న దేవునికి కింద ఉన్న ప్రజలని నమ్ముకొని ఉంటాడు ఆయన. ఇదే ఆమె లెటర్ అండి. ఈ లెటర్ ఎవరన్నా కొంచెం క్లోజప్ చేసి చూడండి, చాలా సర్క్యులేట్ అయింది ఇది. ఓకే. ఈ ఆమె వైఎస్ విజయమ్మ వరకు ఎందుకు ఓవర్ రైట్ అయింది? ఫోర్జరీ చేస్తాడు, డబ్బులు పెడతారు కదా, కావాలంటే ఎవరైనా చూసుకోండి. అదే జే దగ్గర, ఈ దగ్గర, ఏ దగ్గర, వైఎస్ కూడా రెండు మాటలు అన్నా. వైఎస్ కూడా కొంచెం డబల్ స్ట్రోక్ చూడండి ఇది. ఎందుకంటే మేము చాలా ఫోర్జరీ డాక్యుమెంట్స్ అవన్నీ ఎగ్జామ్ చేసిన వాళ్ళం కదా, నీకు ఆ సంతకం చూస్తేనే చెప్తున్నా నేను ఫోర్జరీస్ అయిన. ఒకవేళ ఒరిజినల్ సంతకం అయితే నోటరీ అవసరంలే. నేను మీ సంతకం లేకుండా ఎన్ని నోటరీ సర్టిఫికేట్ తేవాలో చెప్పి తెస్తా, తర్వాత మనం సంతకాలు చేస్తాం. 100 రూపాయలు ఇస్తే సంతకం పెట్టి ఇస్తారు నోటరీ, తెలిసిన వాళ్ళు అయితే. ఓకే, ఎందుకు సంతకం ఓవర్ రైట్ అయింది? కాబట్టి నేను ఫోర్జరీ అని చెప్తాను నేను. సో విజయమ్మ రాసిన లెటర్ అయితే కాదు అది. అసలు అది క్లారిఫికేషను పైన ఇవన్నీ ఉంటుందా? ఎవరికొరికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులకు అంతా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఆయన భార్య కానీ ఏదో రాస్తారు క్లారిఫికేషన్ అని టకటక రాసేది. ఆమె రాసింది కాదు, వాళ్ళ మెదడు నుండి వచ్చింది కాదు ఇది, వెనక ఉన్న వాళ్ళ మెదడు నుండి వచ్చింది. ఈ నోటరీ చేసిన వాడు ఎవరో మరి, ఆయన హిస్టరీ తెలిస్తే కూడా ఎవరు చేసినారా అని వస్తుంది. కరెక్ట్. ఆ నోటరీ ఎవరు చేశారో తెలిస్తే మొత్తం బయటకు వచ్చేస్తుంది కదా. యూసఫ్ గూడలో చేశారు. యూసఫ్ కూడా ఎవరు నీకు ఈ సంతకం ఎందుకు డబల్ స్ట్రోక్ ఉంది? వైఎస్ అనేది డబల్ స్ట్రోక్ ఉంది, విఐజేఏ వరకు వై వరకు. కావాలంటే ఎవరైనా చూసుకోండి, లెటర్ చాలా సర్క్యులేట్ అవుతుంది, చూసుకోండి. నీకు ఇంతవరకు ఎందుకు డబుల్ స్ట్రోక్ ఉంది, ఎందుకు 2 మాటలు రాశారు? అవును, ఫోర్జరీ చేస్తోడు మాత్రమే అట్లా చేస్తారు. ఓకే, మరి ఆమె వచ్చి చెప్పాలా కదా అని అడుగుతుంది ఆమె. అవును, ఆమె వచ్చి చెప్పలే కదా అది నాదే సంతకం ఇంతవరకు అని. అవును, చెప్పలేదు. అదొకటి, అదే అండి సంగతి. మరి దీనికి ఎండ్ కార్డ్ ఎప్పుడు సార్? ఎండ్ కార్డ్ ఏముంటుందండి, వాళ్ళ కుటుంబం విషయం, పని పాటలేని వాళ్ళు దాన్ని పట్టుకుంటారు. ఏమి చంద్రబాబు నాయుడు ఇంట్లోనా, మా ఇంట్లోనా, మీ ఇంట్లోనా, పవన్ కళ్యాణ్ వీళ్ళందరి ఇంట్లో ఉంటాయి అవన్నీ. అంటే అలా కాదు, అంటే మొన్నటి వరకు ప్రతిపక్షాల, అదే ఇప్పుడు అధికార పక్షం అనుకోండి, అప్పుడు ప్రతిపక్షాలు, ఇప్పుడు అధికార పక్షాల నుంచి ప్రతి అయిన దానికి కాని దానికి విమర్శలు ఎదుర్కొంటున్నాడు జగన్. ఇప్పుడు సొంత కుటుంబం నుంచే విమర్శలు. సొంత కుటుంబం ఎప్పుడో డివైడ్ అయిపోయినారు. ఆమెను సొంత కుటుంబాన్ని ఎవరు అనుకుంటారు? ఎందుకు అనుకుంటారు? నాకు తెలిసినంత జగన్మోహన్ రెడ్డి కూడా దాన్ని పెద్దగా తీసుకుంటున్నాడు. రైట్. ఏముంటుందండి, ఒకసారి విభేదాలు వస్తే చనిపోయేంత వరకు మాట్లాడని అన్నదమ్ములు, అమ్మ కూతుర్లు ఉన్నారు కదా చాలామంది, వాళ్ళ కూడా పరిస్థితి అంతే. సరే, ఈ ఇష్యూని పక్కన పెడతాం కాసేపు. ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలు. ఇంకోటి ఇది అవినాష్ రెడ్డిది, అదేంటంటే అదే మీటింగ్లోనే చెప్పినట్లుంది. అదే మీటింగ్ మేలోనే చెప్పింది. ఏం చెప్పారు? కడప ఎంపీ సీటు కోసమే వివేకానంద రెడ్డి హత్య జరిగింది అని చెప్పి అవినాష్ రెడ్డిని ఆరోపిస్తారు. ఇప్పుడు కడప ఎంపీ సీటు ఈమె చెప్పింది 100% మనం ఒప్పుకుంటుంటే, ఎప్పుడు కడప పోలింగ్ ఆ సంవత్సరము ఎలక్షన్ పోలింగ్ అయిపోయి బాక్సులన్నీ వెళ్ళిపోతాయి చూడు వెనక్కి. అవును, ఆ రోజు రాత్రి మరుసటి రోజు రాత్రి చనిపోయింటే, అవును ఈయన అవసరం అయిపోయింది కాబట్టి చంపేశారు కడప ఎంపీ సీటు అని ఎప్పటికైనా అడ్డం వస్తాడు అనుకోవచ్చు కదా. కరెక్టే కదా. ఆయన కడప ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ కదా, సిట్టింగ్ ఎంపీ. గతంలో 2014లో సుమారుగా 1,00,000 చిల్లర, 1,60,000, 1,70,000తో గెలిచాడు ఆయన కదా. ఆ సంవత్సరం కూడా చంద్రబాబు నాయుడు వీళ్ళే చంపారు, వీళ్ళే చంపుకున్నారని చెప్తే కూడా 3 లక్షల చిల్లరతో గెలిచాడు. అంతెందుకు, ఆ మర్డర్ జరగడానికి ముందు రోజు కూడా ఆయన జమ్మలమడుగు పోయి ఆయన ఇంటికి, ఆయన కోసమే పోయి జమ్మలమడిగే కాదు, నల్లబసాయిపల్లి అని మడూర్ అనే విలేజ్లో మైదుకూరులో కాన్స్టిట్యున్సీలో పొద్దుటూరుకి 5-6 కిలోమీటర్లు ఉంటుంది అది. రఘురామ్ రెడ్డి ఎక్స్ఎమ్మెల్యే మైదుకూరు, ఆయన కొడుకు అశోక్ రెడ్డి, ఇంకా 300-400 మందితో కలిసి 300 ఇండ్లలో ఈ గడప గడపకు ప్రచారం చేశాడు ఆయన. నేను పోయినా 20 ఇండ్లలో నేను పోయినా. వాళ్ళ కొడుకు ప్రతాప్ రెడ్డి ఎవరో పార్టీలు చేరినాడు, ఆయన కరోనాలో ఏమన్నా చనిపోయాడు. ఆ అబ్బాయిని తీసుకొని వాళ్ళని ఎంక్వైరీ చేసి అడిగా నేను. 30-20 ఇండ్ల దాదాపు చేసింటా. ప్రతి ఇంటికి పోయినా, ముసలోళ్ళు వాళ్ళంతా ఉంటారు కదా,
ఎవరినైనా చెప్పింది ఆ రోజు ఏం మాట్లాడినాడు ఆయన, మా పిల్లోడు అవినాష్ ఎంపీగా పోటీ చేస్తున్నాడు, అన్న రఘురామరెడ్డి అన్న ఎమ్మెల్యే పోటీ చేస్తున్నాడు, మీరు ఇద్దరిని గెలిపియాల, జగన్మోహన్ రెడ్డిని ఈసారి సీఎం చేసుకోవాలి మనం అని 300 ఇళ్ళలో చెప్పాడండి ఆయన. ఆయన ఎందుకు తప్పుకుంటాడు? పైగా ఆ ఎలక్షన్కి ఆల్రెడీ ఆయన అఫీషియల్లీ అన్అఫీషియల్లీ ఆయన క్యాండిడేటు. మన నరెడ్డి రాజశేఖర్ స్టేట్మెంట్లో కూడా అదే చెప్తున్నారు. అవును, ఇంకా అఫీషియల్గా డిక్లేర్ చేయకుండా అన్అఫీషియల్లీ వాజ్ అగ్రీడ్ యాజ్ క్యాండిడేట్ ఫర్ ఎంపీ, కడప ఎంపీ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ అని కదా చేసి అంత ప్రచారం చేసిన వాళ్ళకి అసలు చంపుకోవాల్సిన అవసరం ఏముంది? ఆయన కడప జిల్లాకంతా ప్రధాన ప్రచారకర్త వైఎస్ఆర్సీపీ తరఫున కడప జిల్లాకి. మరీ మోర్ పర్టికులర్లీ జమలమడు కాన్స్టిట్యున్సీకి అతను ఇన్ఛార్జి. ఎందుకంటే ఆదినారాయణ రెడ్డి సిట్టింగ్ మినిస్టర్ గారు పోటీ చేస్తున్నారు ఎంపీగా. ఓకే, దానికోసం ఆయన జమలమడుగులో అదే పనిగా ముందు రోజు లాస్ట్ మీట్ అయింది అల్లె ప్రభావతి గారిని. జొన్నాడ అని జమలమడుగు నుంచి మైలవరం వైపు పోయి ఆడపోయి ఆమెతో రాత్రి ఆమె బావ భర్త అందరితో రాత్రి 9:30-10 వరకు మాట్లాడి బయలుదేరుతాడు. అవును, కరెక్ట్. భోంచేయమంటే కూడా భోంచేయడు పాపం. ఆ రోజు కూడా అమ్మ అవినాష్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తాడు, సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే పోటీ చేస్తాడు, నువ్వు ఇండిపెండెంట్గా వేద్దామా, నీకు ఇబ్బంది వస్తుంది, ఓట్లు చీలిపోతాయి, నీకు జగన్ ఈసారి ఖచ్చితంగా సీఎం అవుతాడు, నీకు మంచి పొజిషన్ ఇప్పిస్తా జిల్లా పరిషత్ చైర్మన్ లాంటిదని ఆమెకు ప్రామిస్ చేసి ఆమెను ఒప్పించి ఇంటికి వస్తాడు రాత్రి 11 అయితే. ఎగ్జాక్ట్లీ. ఓకేనా? మరి అటువంటి వాడిని ఎందుకు చంపుకుంటాడు? జగన్మోహన్ రెడ్డికి కానీ అవినాష్ రెడ్డికి కానీ ఆ ఎలక్షన్స్లో వివేకానంద రెడ్డి బతికుండి ప్రచారం చేస్తేనే లాభం. వాళ్ళేం అధికారం లేరు, ప్రతిపక్షంలో ఉన్నారు, చావోరేవో తెలుసుకునే ఎలక్షన్ అది. ఆయన్ని చంపుకుంటే ఏమొస్తుందండి? కరెక్టే. జగన్మోహన్ రెడ్డికి ఏమో సరేలే, అవినాష్ రెడ్డికి మాత్రము వివేకానంద రెడ్డి అప్పుడు బతికుండడం చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. కొంచెం బుర్ర ఉండి కడుపుకు అన్నం తినతోనికి ఎవరికైనా అర్థమవుతుంది. వీళ్ళకెందుకు అర్థం కావడం లేదో నాకు అర్థం కాలేదు. ఆయన ఉండి బతికుండి ప్రచారం చేస్తుంటే ఆయన ఒక్కడే ఎక్కడ తిప్పలు పడతాడు? అవును, ఆయన ఉంటే జిల్లా అంతా ఆయన కవర్ చేయగలడు. ఆయన ఇమేజ్ అట్లాంటిది వివేకానంద రెడ్డిది. ఆయన ఉండి ప్రచారం చేస్తే ఆయనకు లాభం వస్తుంది, చంపుకుంటే లాభం వస్తుంది. ఎవరైనా సైన్యాధ్యక్షుడిని చంపుకుంటారా? రైట్ సార్, థ్యాంక్ యూ. నమస్తే అండి.